ఆకాశమంతా నల్లని మేఘాలు, భయంకరమైన సుడిగాలి. కళ్ళలో ఇసుక పడుతుంటే ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఆ సుడిగాలి మధ్యలో చిక్కుకున్న చిన్ని కృష్ణుడు మాయమైపోయాడు. అసలు ఆ సుడిగాలి వెనుక ఉన్న రాక్షసుడు ఎవరు? ఆకాశంలోకి తీసుకెళ్లిన కృష్ణుడు ప్రాణాలతో తిరిగి వచ్చాడా? ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం. పీస్ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. శ్రీకృష్ణ లీలలు సిరీస్లో ఇది 4వ ఎపిసోడ్. శకటాసుర వధ తర్వాత కంసుడు పంపిన మరో భయంకరమైన రాక్షసుడు తృణావర్తుణ్ణి కృష్ణుడు ఎలా శిక్షించాడో ఈ రోజు కథలో విందాం. గోకులంలో కృష్ణుడు 1 ఏడాది వయసులోకి వచ్చారు. ఒకరోజు యశోదమ్మ కృష్ణుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడబోతుంది. అంతలో ఆమెకు కృష్ణుడు కొండంత బరువుగా అనిపించారు. ఆ బరువు భరించలేక బిడ్డను కింద కూర్చోబెట్టి ఇంటి పని మీద లోపలికి వెళ్ళింది. అదే సమయం కోసం వేచి చూస్తున్న తృణావర్తుడు అనే రాక్షసుడు ఒక భయంకరమైన సుడిగాలి రూపంలో గోకులంలోకి ప్రవేశించాడు. ఆ గాలి దాటికి చెట్లు విరిగిపడ్డాయి, ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి, ఊరంతా దుమ్ముతో నిండిపోయి ఎవరికీ ఏమీ కనిపించకుండా పోయింది. ఆ సుడిగాలిలో కృష్ణుణ్ణి ఎత్తుకుని రాక్షసుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. యశోదమ్మ బయటకు వచ్చి చూసేసరికి కృష్ణుడు అక్కడ లేడు. నా బిడ్డ ఏడి, నా ప్రాణం ఏది అని యశోదమ్మ గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆకాశంలోకి వెళ్ళాక కృష్ణుడు తన బరువును విపరీతంగా పెంచేశాడు. రాక్షసుడికి ఆ బరువు భరించడం సాధ్యం కాలేదు. కృష్ణుడు తన చిన్ని చేతులతో ఆ రాక్షసుడి గొంతును గట్టిగా పట్టుకున్నాడు. గాలి ఆడక కళ్ళు బయటకు వచ్చి ఆ రాక్షసుడు పెద్ద శబ్దంతో కింద పడిపోయాడు. ఆశ్చర్యకరంగా ఆ కొండంత రాక్షసుడి కింద పడినా వాడి గుండెల మీద చిన్ని కృష్ణుడు ఏమీ తెలియనట్లు నవ్వుతూ ఆడుకుంటున్నాడు. గోపికలందరూ పరుగు పరుగున వచ్చి కృష్ణుణ్ణి ఎత్తుకుని దిష్టి తీశారు. ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే, గర్వం ఎప్పుడూ పతనానికి దారితీస్తుంది. తృణావర్తుడు తన గాలి శక్తితో దేన్నైనా ఎగరేసుకుపోతానని గర్వపడ్డాడు. కానీ భగవంతుడి ముందు ఆ శక్తులు ఏపాటివి? మన జీవితంలో కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా అహంకారం ఉండకూడదు. అలాగే కష్టాలు సుడిగాలిలా మనల్ని చుట్టుముట్టినప్పుడు భయపడకూడదు. ఆ పరమాత్ముడు మనల్ని ఎప్పుడూ రక్షిస్తాడని నమ్మాలి. చూశారు కదా, గాలి రూపంలో వచ్చిన ఆపదను కూడా కృష్ణుడు ఎలా తొలగించాడో. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్ 5లో కృష్ణుడు తన నోట్లో విశ్వరూపాన్ని యశోదమ్మకు ఎలా చూపించాడో తెలుసుకుందాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.